हरे कृष्ण। ओम अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। శ్రీమద్ భాగవతం ధ్రువస్తుతి గత కొన్ని రోజుల నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరం. ఈ ధ్రువస్తుతి చాలా అద్భుతమైన స్తుతి. శ్రీ చైతన్య మహాప్రభు ఇలాంటి ధ్రువస్తుతిని 10 సార్లు వినడానికి ఇష్టపడ్డారన్నమాట. చాలా అద్భుతమైన స్తుతి. ధ్రువ మహారాజు 12 శ్లోకాల్లో స్తుతి చేస్తారన్నమాట. ఈ 12 శ్లోకాలు 12 ఆదిత్యులతో సమానము. ఆదిత్యులు ఉంటారు కదా, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడనమాట. 12 మంది ఆదిత్యులు. ఆదిత్యులు అంటే దేవతలు 12. ఈ 12 శ్లోకాలు 12 ఆదిత్యులతో సమానమని ఆచార్యులు చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి ధ్రువస్తుతి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామన్నమాట. శ్రీమద్ భాగవతంలో అనేక స్తుతులు ఉన్నవి. కుంతి మహారాణి స్తుతి, భీష్మస్తుతి, బ్రహ్మస్తుతి, ధ్రువస్తుతి, ప్రహ్లాద స్తుతి, వృత్రాసుర స్తుతి, అన్నీ కూడా చాలా దివ్యమైన స్తుతులే. చాలా చాలా ప్రేయర్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 సంవత్సరాల పిల్లవాడు అద్భుతమైన స్తుతి చేస్తాడనమాట. భీష్మాచార్యులు స్తుతి చేశారంటే ఒక విధంగా ఉంటుంది, కుంతి మహారాణి స్తుతి చేసిందంటే ఒక విధంగా ఉంటుంది. కానీ ధ్రువుడు చిన్న పిల్లవాడు అనమాట. వాళ్ళందరూ పెరిగి పెద్ద అయిన తర్వాత, భజన భక్తి చేసిన తర్వాత భగవంతుడిని పూర్తిగా ఎరిగారు, తెలుసుకొని స్తుతి చేశారనమాట. ఇప్పుడు ఎలాగైతే భీష్మాచార్యులు, కుంతి మహారాణి, ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. బ్రహ్మగారు, వీళ్ళందరూ భగవంతుడిని తెలుసుకున్న తర్వాత స్తుతి చేశారు. అంటే ఒక స్టేజీకి వచ్చిన తర్వాత భక్తి చేసి భగవంతుడిని స్తుతి చేశారనమాట, పెద్ద వయసు గల వాళ్ళు. కానీ ధ్రువుడు 4 సంవత్సరాల పిల్లవాడు, స్కూల్ కాలేజీకి కూడా వెళ్ళలేదన్నమాట. 4 సంవత్సరాల పిల్లవాడు ఏం స్కూల్కి వెళ్తాడు? స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేం కదా. అలాంటి ధ్రువుడు వేదమయ శంఖం ఎప్పుడైతే విష్ణు ఆయన బొగ్గలకి టచ్ చేశాడో వెంటనే నిద్రపోతున్న వాణి మేల్కొని స్తుతి చేశాడనమాట. భగవంతుడి యొక్క స్పర్శ తగిలితే, ఆయన యొక్క చూపు తగిలిన, ఆయన యొక్క స్పర్శ తగిలిన, సుప్త అవస్థలో ఉన్న మన ఇంద్రియాలు కూడా జాగృతమవుతాయి. మన ఇంద్రియాలన్నీ సుప్త అంటే నిద్రపోతున్న స్థితిలో ఉన్నామన్నమాట. మన ఇంద్రియాలకి ఏమి జ్ఞానం లేదు.
మన ఇంద్రియాలకి ఎటువంటి జ్ఞానం కూడా లేదు. మనం అనుకుంటాం ఇంద్రియాల జ్ఞానం ఉంది, ఎటువంటి జ్ఞానం లేదు. ఈ జ్ఞానం ఇచ్చింది భగవంతుడు కృష్ణుడు. ఎలాగైతే ధ్రువ మహారాజుకి ఎటువంటి జ్ఞానం లేదు, ఆయనకి వేదమయ శంఖం ఎప్పుడైతే టచ్ చేశాడో జ్ఞానం ఉదయించిందనమాట. జ్ఞాన జ్యోతి హృదయంలో ఉదయించింది. యోంత ప్రవిశ్య మమ వాచమనం ప్రసూప్త్యా సంజీవనీయస్య కిల శక్తిధరస్వదామ్నా అన్యస్తహస్తచరణ శ్రవణాతిగాది ప్రాణనమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్రువ మహారాజు మొట్టమొదటి స్తుతి వేదమయ శంఖం ఎప్పుడైతే టచ్ అయిందో ధ్రువుడు స్తుతి చేయడం ప్రారంభించాడు. ఏమంటున్నాడు ఆయన? యోంత ప్రవిశ్య మమ వాచ. యోంత, హే హరి, హే ప్రభు, మీరు నా యోంత, నా హృదయంలోని ప్రవేశించి మోగబోయే వాణిని పునఃజీవనం పోశారు. సంజీవనీయస్య కిల శక్తిధర, మీ యొక్క శక్తితో సంజీవుని లాంటి మీ యొక్క స్పర్శతోనే నా యొక్క వాణికి తేజస్సునిచ్చారు. నా వాణిని, నిద్రపోతున్న వాణిని మేల్కొని ప్రాణం ఇచ్చారు. అలాంటి భగవంతుడికి నేను ప్రాణనమో, ప్రాణమిచ్చిన నా వాణికి ప్రాణమిచ్చిన భగవంతుడా, హే హరి, హే ప్రభు, ప్రాణనమో భగవతే పురుషాయ తుభ్య. హే భగవతే, హే భగవాన్, హే ప్రభు, హే పరమ పురుష, నేను మీకు ప్రణామాలు అర్పిస్తున్నాను అని ధ్రువ మహారాజు ఇక్కడ మొట్టమొదటి స్తుతి చాలా అద్భుతంగా స్తుతి చేశాడన్నమాట. మన అందరి పరిస్థితి అంతే. మనం ఏదో పెద్ద జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు అని అనుకోవచ్చు, విర్రవీగుతూ ఉంటాము. ఎటువంటి జ్ఞానం లేదు మనకి. ఎంతవరకు అయితే భగవంతుడి యొక్క శరణాగతి మనం పొందమో అంతవరకు మనకి నిజమైన జ్ఞానము రాదు. ఇది ఏదైతే ఉందో భౌతికమైన జ్ఞానం, జడ జ్ఞానం, ఇదంతా మిథ్యా జ్ఞానము. ఈ జ్ఞానంతో అహంకారం వస్తుంది, నిత్య అహంకారం వస్తుంది. భగవంతుడిని దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది ఈ మాయ. ఈ తెలిసిందా? నిజమైన జ్ఞానము, భగవంతుడి శరణాగతి పొందిన తర్వాత నిజమైన జ్ఞానం కృష్ణుడు ఇస్తాడు. దదామి బుద్ధి యోగం, నిజమైన బుద్ధిని కృష్ణుడు ఇస్తాడు. సో ఈ విధంగా ధ్రువ మహారాజు అద్భుతమైన స్తుతి. ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క వర్డ్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది అందులోని. రసాస్వాదనం పొందాలన్నమాట ఇలాంటివన్నీ. నేను తర్వాత ధ్రువ మహారాజు నిన్న 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 8వ శ్లోకంలో ధ్రువ మహారాజు ఈ విధంగా చెప్తున్నారనమాట. త్వదత్తయా వయునయే దమచాష్ట విశ్వం సుప్త ప్రబుప్త ఇవన దభవస్ ప్రసన్న తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కదమార్తబంధో విస్మర్యతే కృతవిదా కదమార్తబంధో. భగవంతుడు
హరి ఒక్కసారి ప్రసన్నం అయిపోయిన తర్వాత, గురువు యొక్క కృప దొరికిన తర్వాత వాళ్ళు ఏదైనా సాధించగలరు. వాళ్ళు ఎంత కఠినమైన శ్లోకాలు కూడా ఉచ్చరించగలరు. అది ఒక భగవంతుడి కృపతోని, గురువు యొక్క కృపతోని. భగవంతుడు హృదయంలో ప్రవేశిస్తాడనమాట. ఇప్పుడు నేనేదైతే శ్లోకం ఉచ్చరిస్తున్నానో అది నేను ఉచ్చరించట్లేదు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఒక భక్తుడు భగవంతుడిని కీర్తించాలని ఉత్సాహపడితే వెంటనే భగవంతుడు ప్రత్యక్షంగా వాళ్ళ హృదయంలో ప్రవేశిస్తాడనమాట. ప్రవేశించి ఆ భగవంతుడే ప్రేరణ ఇస్తాడనమాట. తద్వారా వాళ్ళు భగవంతుడిని స్తుతి చేయగలరు, కీర్తించగలరు, భక్తి భజన చేయగలరు. ఉదాహరణకి నాకు ఎటువంటి జ్ఞానం లేదు, నేను ఏమి చదువుకోలేదు. నేను కేవలం 5వ క్లాసే చదువుకున్నాను. 5వ క్లాస్ కూడా 4 ఊర్లలో చదివాను. మీరు నమ్మరు. నేను 5వ క్లాస్ చదువుకున్నాను. 5వ క్లాస్ కూడా ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చాను అనమాట. ఇక చదువు మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి కూడా. 5వ క్లాస్ కూడా 5 చోట్ల చదివాను. కలకత్తాలో ఒకసారి చదివాను, విజయనగరం జిల్లాలో చదివాను, విజయవాడలో చదివాను, మిగతా 2 మారుమూల గ్రామాల్లో చదివాను అనమాట. పరిస్థితులు బట్టి, అప్పుడు దేశకాల పరిస్థితులు బట్టి అలా చేయవలసి ఉంది. చదువు అబ్బలే, ఎటువంటి జ్ఞానం లేదు, ఎటువంటి భౌతికమైన విద్య లేదు. మరి ఈరోజు భాగవతం చెప్తున్నాను. ఇలాంటి కఠినమైన శ్లోకాలు పాటల ద్వారా, ట్యూన్ ద్వారా, ఒక పద్యం ద్వారా నేను చెప్తున్నానంటే అది నా యొక్క గొప్పతనం కాదు. ధ్రువ మహారాజు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ధ్రువ మహారాజు ఈ శ్లోకం యొక్క సిద్ధాంతం ఇక్కడ స్థాపించారనమాట. యోంత ప్రవిశ్య మమ వాచయ సంజీవనీయస్య కిల శక్తిధర. ఏ హరే, ఏ ప్రభు, యోంత ప్రవిశ్యం, నా హృదయంలో నిద్రపోతున్న వాణిని మీరు మేల్కొల్పారు. మీరు నా హృదయంలో ప్రవేశించి నిద్రపోతున్న వాణిని మేల్కొల్పారు, దానికి జీవనం పోశారు, దానికి శక్తినిచ్చారు, ఈ ఇంద్రియాలకు పూర్తిగా శక్తినిచ్చారు. ఇది అన్నమాట. ఈ ధ్రువ మహారాజు ఇక్కడ సిద్ధాంతం స్థాపించారు. అలాగే నేను కూడా ఎటువంటి నాకు అధికారం, ఎటువంటి జ్ఞానం కానీ, ఎటువంటి చదువు కూడా ఏమీ లేదు. అయినా సరే భాగవత ప్రచారం చేస్తున్నాను. పరమ పూజ్య రాధా గోవింద గోస్వామి మహారాజు కృప ద్వారా, తర్వాత ప్రభుపాదుల వారి యొక్క కృప ద్వారా, తర్వాత రాధాకృష్ణ రాధాశ్యామ సుందర యొక్క కృప ద్వారా. వాళ్ళే నాకు ఇచ్చిన జ్ఞానం. నేనేం చెప్పట్లే ఇక్కడ. వాళ్ళే నా హృదయంలో ప్రేరణ చేస్తున్నారు, తెప్పిస్తున్నారు వాణి. మనం ఎప్పుడు అంత శక్తి సమర్థత ఉండదు మనకి. ఇది గమనించాలన్నమాట ఎప్పుడూను. సో ధ్రువ మహారాజు ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన భావన ధ్రువుడిది చూడండి. చూడడానికి చిన్న పిల్లవాడు, 4 సంవత్సరాల పిల్లవాడు, కానీ ఎంత బ్రహ్మ ఊహకు కూడా అందని స్తుతి చేస్తున్నాడు అనమాట. బ్రహ్మ ఊహకు కూడా అందని వేదమయ స్తుతి చేస్తున్నాడు ఈరోజు. అద్భుతమైన స్తుతి. త్వద్దత్తయా వయునయే దమచష్టవిశ్వం సుప్తా ప్రబుద్ధ ఇవన దవభస్ప్రసన్న తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్త్యతే కృతవిదా కదమార్తబంధో. విస్మర్త్యతే కృతవిదా కదమార్తబంధో. ఏ ఆర్తబంధో ఇక్కడ భగవంతుడికి సంబోధన ఇస్తున్న. ఆర్తబంధో, ఆర్త అంటే దుఃఖము.
దుఃఖాన్ని హరించేవాడా. ఏ హరి? దుఃఖాన్ని హరించేవాడా. ఏ ఆర్తబంధు? త్వద్దాత్తయ మయునయే దమచష్ట విశ్వం. నీచే నీ ద్వారా వసగబడిన మహత్తత్వము బ్రహ్మకి ఇచ్చావు. ధ్రువుడు చెప్తున్నాడు చూడండి. నీ ద్వారా నీచే వసగబడిన మహాతత్వము. మహాతత్వం అంటే భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, జలము, 5 పంచమహాభూతాలు. భగవంతుడి ద్వారా, భగవంతుడే ఇక్కడ ఏం చెప్తున్నారు? త్వద్దాత్తయ వయునయే దమచష్ట విశ్వం. మీ ద్వారా ఈ మహతత్వము బ్రహ్మకి ఇవ్వడం జరిగింది. బ్రహ్మకి జ్ఞానం కూడా లేదు అప్పుడు. బ్రహ్మకి ఎప్పుడైతే విష్ణు యొక్క నాభి నుంచి ఆవిర్భవించాడో బ్రహ్మకి జ్ఞానం లేదు. బ్రహ్మకి భౌతికమైన జ్ఞానం లేదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, ఏ జ్ఞానం లేదు. తర్వాత తనకు తాను తెలుసుకోలేని స్థితి జ్ఞానం కూడా లేదు. నేను ఎవరినో కూడా తెలియదు ఆయనకి. నేను ఎవరిని ఆయన తెలియట్లేదు ఆయనకి. అలాంటి బ్రహ్మకి తేనే బ్రహ్మ వృధాయే ఆది కవియ ముఖ్యంతి. అలాంటి ఆది కవి అయిన బ్రహ్మకి జ్ఞానాన్ని ఇచ్చావు. ఏ ఆర్తబంధువా. అలాంటి బ్రహ్మకి జ్ఞానం ఇచ్చావు. జ్ఞానంతో పాటు ఈ మహాతత్వం అనేది ఆయనకి సోపావు, ఇచ్చావు. ఈ మహాతత్వము భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము. ఈ మహాతత్వంతో ఈ విశ్వములో ఉన్న జీవ సృష్టి ఆయన చేశాడు. చూడండి, ధ్రువుడు ఎంత అద్భుతమైన స్తుతి చేస్తున్నాడు. ఎంత జ్ఞానంతో సమకూడిన స్తుతి. ధ్రువ మహారాజు వేదమయ స్తుతి అన్నమాట. బ్రహ్మ ఊహకు కూడా అందని స్తుతి ఇది. 4 సంవత్సరాల పిల్లవాడు బ్రహ్మ స్తుతి చేశాడంటే అది వేరే, భీష్మాచార్యులు చేశాడంటే అది వేరే, కుంతి చేసిందంటే అది వేరే, వృత్రాసుడు చేశాడంటే అది వేరే, గజేంద్రుడు చేశాడంటే అది వేరే. వాళ్ళు పెద్దోళ్ళు ఒక స్టేజీలోకి వెళ్ళారు. భక్తి సాధన చేసి 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 బాగా అర్థం చేసుకొని స్తుతి చేశారనమాట. మరి ధ్రువుడికి ఏం తెలుసును? చిన్న పిల్లవాడు, 4 సంవత్సరాల పిల్లవాడికి ఈ రోజుల్లో గోలికాయ ఆటలు కర్రబిల్ల ఆటలు ఆడుకునే పిల్లలు ఈరోజు పిల్లలు ఆటలు ఆడుకుంటారనమాట. మరి ఆ ధ్రువుడు అలాంటి ఆటపాటలు వదిలేసి, ఇల్లు వాకులు వదిలేసి విష్ణు కోసం అన్వేషించడానికి వెళ్ళాడనమాట. విష్ణు ఎక్కడ దొరుకుతాడు, విష్ణు ఎక్కడ అనేసి ఆ విష్ణు కోసం అన్వేషించడానికి వెళ్తూ ఉంటే మార్గంలోనే యమునా తటాన నారద మహర్షి యొక్క దర్శనమైంది. నారద మహర్షిని దర్శనం చేసుకున్నాడు అనమాట. ఆ నారద మహర్షి యొక్క దర్శనం మూలంగా మంత్ర బలం పొందాడనమాట. శిష్యుడిగా అంగీకరించాడు ఆయన. ఈయన గురువుగా స్వీకరించాడు. తద్వారా నారదము అనే ద్వారా మంత్రోపదేశం పొందిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అని 12 అక్షర మంత్రబలం తపస్సు చేసిన తర్వాత ఆ విష్ణుని, వైకుంఠం నుంచి విష్ణువుని రప్పించాడు అనమాట. ధ్రువుడి యొక్క తపస్సు ఎంత తీవ్రమైంది. భూమి కూడా కంపించింది. భూమి ఎందుకు కంపించింది? పాపాత్ముల ద్వారా భూమి కంపిస్తుంది, మహాభక్తుల ద్వారా కంపిస్తుంది. పాపాత్ముల ద్వారా కంపించిందంటే బాధతో కంపిస్తుంది. ధ్రువుడు పుణ్యాత్ముడు, మహాభక్తుడు, విశుద్ధ భక్తుడు. భూదేవి అనుకుంది, ఆహా, నా ఒడిలో ఒక శుద్ధ భక్తుడు నా మీద కాలు పెట్టి హరి కోసము తపస్సు చేస్తున్నాడు. పరవశించిపోయింది అన్నమాట. వసుంధర పరవశించిపోయింది, వణికిపోయిందన్నమాట. ఎంత ఆనందంతో వణికిపోయిందన్నమాట. ఇది భూకంపం అన్నమాట. వణికిపోయింది. ఆహా, ఈరోజు ఎంత కాలం తర్వాత
ఒక విశుద్ధ భక్తుడు నా మీద కాలు పెట్టి ఒంటి కాలు మీద తపస్సు చేశాడు. 6 నెలల్లో భగవంతుడిని రప్పించాడనమాట. ఇది అద్భుతమైన తీవ్ర లాలస. ఎప్పుడైతే భగవంతుడి చరణానికి తీవ్ర లాలస ఉంటుందో అప్పుడే భగవంతుడు శుద్ధ గురువుని పంపిస్తాడనమాట. శుద్ధ గురువు యొక్క మార్గదర్శనంలోనే భగవంతుడు ప్రాప్తిస్తాడు. గురువు యొక్క మార్గదర్శనంలో లేకుంటే నేరుగా భగవంతుడిని ప్రాప్తించలేరు. ఈ ధ్రువ స్థుతిలో, ఈ ధ్రువ చరిత్రలో మనకి అర్థమవుతుంది. ధ్రువుడు నేరుగా వెళ్ళాడు. తల్లి సునీతి చెప్పింది, నాయన పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద భక్తుల ద్వారా నేను విన్నాను అడవిలో హరి ఉంటాడనేసి. విని వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. ఆయన ఏమీ తెలీదు, ఎలా తపస్సు చేయాలో తెలీదు, ఎవరిని ప్రాప్తించాలో తెలీదు, అసలు భగవంతుడి యొక్క రూపం ఏంటి, ఆయన యొక్క లీలలేంటి, ఏమీ అవగాహన లేదు. కేవలం భగవంతుని దర్శించడానికి, దేనికి ఒక కోరికను పట్టుకొని వెళ్ళాడనమాట. నేను నా తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలి. తండ్రి ఉత్తానపాదుడు కన్నా పెద్ద రాజ్యము మను కన్నా పెద్ద రాజ్యము బ్రహ్మ. అలాంటి బ్రహ్మ కన్నా పెద్ద రాజ్యం నేను పొందాలి అని ఒక లాలస కోరికతోనే భగవంతుడిని అన్వేషించడానికి వెళ్ళిపోయాడు అనమాట. కోరిక చాలా దృఢంగా ఉంది, అందుకని ఆయన పేరు ధ్రువ. ధ్రువ అంటే దృఢము. అలాంటి దృఢత్వం మనలో ఎప్పుడైతే వస్తుందో శీఘ్రంగా శుద్ధ గురువు యొక్క కృప దొరుకుతుంది. శుద్ధ గురువు యొక్క కృపతోనే భగవంతుడి దర్శనం అవుతుంది, వెంటనే అయిపోతుంది అనమాట. ఎంతో దూరంగా ఉండదు. ధ్రువ మహారాజ్ జీవితంలో అలా జరిగింది. శుద్ధ కోరికతో వెళ్ళాడనమాట. కోరిక చాలా దృఢంగా ఉంది. అది భౌతికమా ఆధ్యాత్మికమా పక్కన పెట్టండి. వెళ్ళేటప్పుడు భౌతికమైన కోరిక లాలసతోనే వెళ్ళాడనమాట. కానీ దృఢంగా వెళ్ళాడు, దృఢత్వంతో వెళ్ళాడనమాట. తేసాం త్వ అంతగతం పాపం జనానా పుణ్యకర్మన. కృష్ణుడు గీతలో చెప్తున్నాడు అనమాట. ఎంతవరకు అయితే మన హృదయంలో పాపాలు పోవో భజతే మాం దృఢ వ్రత, అంతవరకు దృఢ వ్రతంతో ఎవరు భజించలేరు. ఇది గుర్తుంచుకోండి. కృష్ణుడి యొక్క స్టేట్మెంట్ శ్రీమద్ భగవద్గీత. తేసాం త్వ అంతగతం పాపం, ఎంతవరకు అయితే జీవుల హృదయంలో పాపం ఉంటుందో వాళ్ళు అంతవరకు భజతే మాం, వాళ్ళు నా భజన చెయ్యలేరు. చేస్తారు, పైన చేస్తారు. భజతే మాం దృఢ వ్రత, దృఢ వ్రతంతో నా భజన చేయలేరు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ధ్రువుడు ఈరోజు తపస్సు చేయడానికి వెళ్ళాడంటే ఎటువంటి కల్మషం కానీ పాపం కానీ ఎటువంటి ఏమీ లేదు. ఒకటే సంకల్పము, నేను నా తండ్రి కన్నా పెద్ద రాజ్యము, వాళ్ళ తండ్రి కన్నా మనువు కన్నా పెద్ద రాజ్యం, వాళ్ళ తండ్రి కన్నా పెద్ద రాజ్యం బ్రహ్మ పదవి కన్నా పెద్దది కావాలని లాలస, తీవ్ర ఉత్కంఠ లాలసతోని హరిని అన్వేషించడానికి వెళ్ళిపోయాడు అనమాట. భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ విధంగా పొందాలో తెలీదు. మార్గంలో గురువు దర్శనం చేసుకోండి. గురువు గారు వచ్చిన తర్వాత గురువు ఏమిచ్చాడు? ఆయన మొదటి ధ్రువ మహారాజుకి స్వరూప జ్ఞానాన్ని ఇచ్చాడనమాట. నారద మహర్షి మొట్టమొదట స్వరూప జ్ఞానాన్ని ఇచ్చాడు ధ్రువుడికి. భగవంతుడి యొక్క స్వరూపము ఎలా ఉంటుంది, ఆయన యొక్క ఆకారం ఏంటి, ఆయన ఏం వస్త్రాలు ధరిస్తాడు, ఆయనకి ఏమేం వస్త్రాలు ఉంటాయి, ఆయన యొక్క రూపురేఖలు మనకు తెలియదు. ఇవన్నీ జ్ఞానం కూడా గురువు గారు ఇస్తారు. గురువు భగవంతుడి యొక్క స్వరూప జ్ఞానాన్ని ఇస్తాడనమాట. భగవంతుడు ఆ స్వరూపంతో మనం ధ్యానం చేయాలి. ఆరాధ్య భగవాన్ బ్రజేసు తనయ్య తతధామ బృందావనం. నా ఆరాధ్య, నేను ఏదైతే ఆరాధన చేస్తున్నానో, నేను ఏదైతే పూజ చేస్తున్నానో ఆ భగవంతుడు బ్రజేంద్ర నందన శ్యామ సుందరుడై ఉండాలి. ఆ స్వరూప జ్ఞానం మనకు ఉండాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? తతధామ బృందావనం, ఆయన నివాసనం బృందావన ధామం, గోలోక బృందావనం. ఈ స్వరూప జ్ఞానము
గురువు గారు ఇస్తారనమాట. తర్వాత మంత్ర జ్ఞానం ఇస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్ర జ్ఞానము గురువు గారు ఇస్తారనమాట. ఈ మంత్రం ద్వారా వైకుంఠానికి చేరుతాము. ఆ స్వరూప జ్ఞానాన్ని బుర్రలో ఊహలో ఊహించుకుంటూ ఈ మంత్ర జపం చెయ్యాలన్నమాట. భగవంతుడి యొక్క స్వరూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ మంత్రం జపం చెయ్యాలి. ఈ విధంగా భగవంతుడి దగ్గర చేరుకుంటారు. తర్వాత గురువుగారు సేవా భావన ఇస్తారనమాట. భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి, భగవంతుడికి ఏ విధంగా లాలన పాలన ఏ విధంగా చేయాలి, ఆయన కూడా మనకి ఏ విధంగా మనం చేసుకుంటాం, మన పిల్లవాళ్ళకి మన పిల్లకాయలకి ఎలాగైతే చేస్తున్నాం సేవా భావన, మన భార్యకి చేస్తున్నాం, పిల్లలకి చేస్తున్నాం, పెద్దలకి చేస్తున్నాం, సేవ చేస్తున్నాము. చిన్నపిల్లలకి ఏ విధంగా చేస్తున్నాం, పెద్దవాళ్ళకి ఒక విధంగా చేస్తున్నాం, చిన్నపిల్లలకి ఒక విధంగా చేస్తున్నాము. లడ్డు గోపాలకి ఏ విధంగా చెయ్యాలి, పెద్ద కృష్ణుడికి ఏ విధంగా చెయ్యాలి. ఈ సేవా భావన అనేది గురువు గారు ఇస్తారనమాట. ఆ సేవ చేసుకుంటూ, ఆ భక్తుల యొక్క సేవ చేసుకుంటూ, గీతా భాగవతను పఠనం పాఠనం చేసుకుంటూ ఈ విధంగా కాలం గడుపుతూ తదాంతరము ఈ జన్మ తర్వాత గోలోక ప్రాప్తి అపవర్గ అంటే ముక్తికి వాళ్ళే అర్హులవుతారు. ఇవన్నీ జరగాలంటే దృఢత్వం కావాలన్నమాట. భజతే మాం దృఢవ్రత, వాళ్ళే దృఢత్వంగా ఉంటారు. ఎవరు? తేషాం త్వ అంతగతం పాపం. ధ్రువుడి జీవితంలో, ధ్రువుడి చరిత్రలో ఇవన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట, చూసుకోవచ్చు. అంతేగాని ఢీలా డాలాగా ఏదో మనం చేస్తున్న భక్తి అంటే ఢీలా డాలాగా, నీరసంగా, దృఢత్వం లేదు. మన భక్తి దృఢత్వం లేదు. దృఢం అంటే సాలిడ్, గట్టిగా ఉండాలి. పిడుగు వచ్చి పడినా, ఆకాశం బద్దలై పడినా, భూమి కనిపించి భూమి చీల్చుకుపోయినా, సుఖేటాకో దుఃఖేటాకో సదా హరి బోలేటాకో, గృహేటాకో వనేటాకో సదా హరి బోలేటాకో. భక్తి వినోద ఠాకూర్ వారి సిద్ధాంతం ఇది. ఏ విధంగా అయినా, ఏ స్థితిలో ఉన్నా, సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, సదా హరిని మాత్రం కీర్తించాలి. హరినామాన్ని, హరి యొక్క కథల్ని ఎప్పుడు విడవకూడదు. విడిచిపెట్టామా దృఢత్వం లేనట్టే. మనకి కొద్దిగా జలుబు చేసినా, కొద్దిగా ఒంట్లో బాగుపోయినా, భక్తికి కొద్దిగా వెనకబడతాం మనము. మన సాధన ఢీలా డాలా, లూజ్ అన్నమాట. సో ఈ విధంగా ధ్రువ మహారాజు స్తుతి చేస్తున్నాడు అన్నమాట. త్వద్దత్తయా వయునయే దమచాష్ట విశ్వం సుప్తా ప్రబుద్ధ ఇవన దవబాత్ప ప్రసన్న తస్యాపవర్గ శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిధా కదమార్తబంధో. ఏ ఆర్తబంధో, ఏ ఆర్తనాద, ఏ జనాల దుఃఖాన్ని దూరం చేసిన నాదా, నీతో వసగబడిన ఈ మహాతత్వము బ్రహ్మగారికి ఇచ్చావు. బ్రహ్మగారికి స్వయం జ్ఞానం లేదు, ఆయన తెలుసుకునే జ్ఞానం కూడా లేదు. అలాంటిది ఆయనకి జ్ఞానం ఇచ్చావు. తరువాత ఈ మహాతత్వం అనేది ఆయనకి అప్పచెప్పావు. ఈ మహాతత్వం ద్వారా ఈ విశ్వరచన, ఈ విశ్వంలో ఉన్న జీవకోటి సృష్టిని సృష్టించాడు ఆయన. ఇవన్నీ మీ ద్వారా జరిగే నాకు తెలుసు. ఏ అర్థబంధ నాకు తెలుసు. తస్యామపవర్గ శరణం తవ పాదమూలం. ఇక్కడ
ఇంకోటి చెప్పడం మర్చిపోయారు, ఇక్కడ మర్చిపోయాను. సుప్త ప్రబుద్ధ. సుప్త ప్రబుద్ధ, నిద్రపోయిన వ్యక్తి బయట జ్ఞానము, నిద్రపోయిన వ్యక్తికి బయట జ్ఞానం కోసమే ఎటువంటి అవగాహన ఉండదన్నమాట. మీరు రాత్రికి నిద్రపోతారు, నిద్రపోయిన వ్యక్తికి బయట జ్ఞానం, బయట యొక్క స్థితి, వాతావరణం అవగాహన ఉండదు. ఇక్కడ అదే చెప్తున్నారు, సుప్త ప్రబుద్ధ. సుప్త అంటే నిద్రపోతుంది అనమాట. సుప్త ప్రబుద్ధ ఇవనాద భగవత్ ప్రపన్న. నిద్రపోయిన వ్యక్తికి బయట జ్ఞానంతో పరిచయం ఉండదు. అదే విధంగా బ్రహ్మ బయటికి మాత్రము నిద్రపోయినట్టుగా ఉన్నాడు, కానీ లోపల మాత్రము, బయటికి మాత్రము మేల్కొని ఉన్నట్టుగా ఉన్నాడు. బయటికి మాత్రం మేల్కొని ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు, కానీ లోపల మాత్రం నిద్రపోయాడు. నిద్రపోవడం అంటే ఆ నిద్ర కాదు, అజ్ఞానం విధంగా నిద్రపోతున్నాడు అనమాట. అలాంటి నిద్రపోతున్న బ్రహ్మకి జ్ఞానం ఇచ్చి మేల్కొనిపి ఈ మహాతత్వం అనేది ఇచ్చావు. దాని ద్వారా విశ్వరచన, విశ్వంలో ఉన్న జీవకోటి రచన అంతా జరిగింది. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సుప్త ప్రబుద్ధ ఇవనాద భగవత్ ప్రపన్న. అంతేకాదు తస్య అపవర్గ్య శరణం తవ పాద మూలం. అపవర్గం అంటే వైకుంఠము. తస్య ఎవరైతే నీ యొక్క పాద పద్మలు, తస్యాపవర్గ శరణం తవ పాదము, మీ శరణాగతి పొందిన వాళ్ళకి వైకుంఠము కూడా ఇస్తావు. తస్యాపవర్గ శరణ తవ పాద మూలం. మీ పాద అంటే మీ యొక్క శరణాగతి పొందిన వాళ్ళకి అపవర్గం, వైకుంఠం కూడా ఇస్తావు. ఇంత చేసిన జీవులు నిన్ను మర్చిపోలేరు. ఇంత చేసావు, జీవులు ఎప్పుడు మర్చిపోలేరు. ఒకవేళ మర్చిపోతే ఇక్కడ చెప్తున్నారు, విస్మర్త్యతే కృతవిధ కదా అర్థబంధో. ఏ అర్థబంధో? ఒకవేళ మర్చిపోయారు అనుకోండి వాళ్ళు, విస్మర్త్యత అంటే మర్చిపోయారు, విస్మృతి అయిపోయారు, జ్ఞానం నుండి విస్మృతి అయిపోయారు, మర్చిపోయారు. విస్మర్త్యతే కృతవిధ. ఒకవేళ ఇంత చేసిన తర్వాత కూడా జీవులు మర్చిపోతే వాళ్ళకన్నా దౌర్భాగ్యులు, వాళ్ళకన్నా పాపాత్ములు ఎవ్వరు ఉండరు. వాళ్ళు కృతహీనులు. విస్మర్త్యతే కృతవిధ. వాళ్ళు కృతహీనులు. ఇంత చేసిన తర్వాత భగవంతుడు ఇంత ఇచ్చాడనమాట. సూర్యుడినిచ్చాడు, సూర్యదేవతనిచ్చాడు, వెలుగునిచ్చాడు, గాలినిచ్చాడు, నీరునిచ్చాడు, ఆక్సిజన్, తాగడానికి నీరు, తినడానికి భోజనము, భూమి ద్వారా ఔషధ ఉత్పత్తి, అన్న ఉత్పత్తి, ఇవన్నీ ఇచ్చి భగవంతుడు మనకి ఏర్పాటు చేశాడనమాట. ఎన్నెన్ని ఏర్పాటు చేశాడు చూడండి. ఇవన్నీ లేకపోతే జీవులు ఒక్క క్షణం, ఒక్క నిమిషం, ఒక నిమిష కాలం కూడా జీవించలేడు. ఆక్సిజన్ లేకపోయినా, నీరు లేకపోతే కొంతకాలం ఉండొచ్చు, కొన్ని రోజులు. దాని ఆక్సిజన్ ఆలోచించండి. ఇవన్నీ ఎవరు తయారు చేశారు? మనం తయారు చేశామా? ఎక్కడి నుండి వస్తున్నవి? ఎవరి ద్వారా వస్తున్నవి? ఎవరు ఇచ్చారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి. ట్రైన్లో ప్రయాణం చేస్తాం మనము. ఏదైనా ఫోన్ నెంబర్ రాసుకోవాలంటే పక్క ఆయన దగ్గర పెన్ను తీసుకొని నెంబర్ నోట్ చేసుకొని ఆయనకి ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత అందరూ చెప్తారనమాట, ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అండి పెన్ను ఇచ్చినందుకు. ఒక్క 2 నిమిషాల కోసం పెన్ను తీసుకొని వాళ్ళ యొక్క పెన్ను సాయం పొందిన తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాము. మరి జీవితాంతరం మనల్ని పోషిస్తున్నారు, భరణ పోషణ చేస్తున్నారు. గాలి ద్వారా, నీరు ద్వారా, ఆక్సిజన్ ద్వారా, భోజనం ద్వారా, ఔషధ ఉత్పత్తుల ద్వారా జీవుడికి భరణ పోషణ చేస్తున్నాడు. మరి ఆ వ్యక్తికి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలి? కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇవన్నీ ఆయన సొత్తు తింటూ కూడా థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. వాళ్ళు కృతహీనులు. ఇంతకన్నా దౌర్భాగ్యవంతులు ఎవరుండరు. వీళ్ళు పెద్ద పరమ పాపవంతులు. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. విస్మర్త్యతే కృతవిధ తవ
ఆర్తబంధు. హే ఆర్తబంధు, గుర్తిచ్చిన వ్యక్తి వాళ్ళు కృతహీనులు. కృతజ్ఞతుడిగా ఉండాలన్నమాట. ఒకసారి సేవ చేసిన, ఒకసారి మేలు చేసిన ఏ వ్యక్తి అయినా సరే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోకూడదు ఆ వ్యక్తిని. అలాంటిది భగవంతుడు కృష్ణుడు ఎంత ఫెసిలిటీ మనకిచ్చాడు ఈ భూమి మీద బ్రతకడానికి. ప్రతి ఒక్క జీవికి కూడా ఇచ్చాడు. కేవలం మానవులకే కాదు అన్ని జీవరాశులు కూడా ఎంతో ఫెసిలిటీ ఇచ్చాడు అనమాట. స్వతంత్రం కూడా ఇచ్చాడు. ఈ ఫెసిలిటీతో పాటు స్వతంత్రంగా బతకడానికి ఇచ్చాడు. స్వతంత్రంగా బతకండి, స్వతంత్రంతో భక్తి చేయండి. ఎంత స్వేచ్ఛనిచ్చాడు చెప్పండి. మరి ఇవన్నీ భగవంతుడి యొక్క సొత్తును మనం అనుభవిస్తున్నాము. ఇవన్నీ భగవంతుడి యొక్క సొత్తును అనుభవిస్తూ ఆయనే భగవంతుడు కాదు తిరస్కరించే వాళ్ళు కృతహీనులు, వాళ్ళు దొంగలే. వాళ్ళు దొంగలు, దగుడు బాజీలు. వాళ్ళు భగవంతుడి యొక్క సొత్తును తిని భగవంతుడిని విస్మరిస్తున్న వాళ్ళు దొంగలే, దగుడు బాజీలు. పురందర్ దాస్ చెప్తారనమాట. ఈ విధంగా ధ్రువ మహారాజు చెప్తున్నారన్నమాట. తర్వాత ఈ విధంగా స్తుతి చేస్తున్నారు. నూనం విముష్టమతయా స్తవ మాయయా తే యే త్వా భవప్యయ విమోక్ష క్షణమన్యహేతో అర్చంతి కల్పకతురం కునపోషభోగ్యం మిచ్చంతి యత్పదరజం నిరయోపి నూనా. ఇక్కడ ధ్రువ మహారాజు ఏం చెప్తున్నారంటే, నూనం విముష్ట మయత, నూనం విముష్ట మయత మయత మయతే. మాయా ద్వారా ఏ ఆర్తబంధో, హే ప్రభు, మాయా ద్వారా వాళ్ళ బుద్ధియే హరింపబడుతుంది. వాళ్ళ బుద్ధి తక్కువ, అల్ప బుద్ధులు, అల్ప మేధస్సులు కలవాళ్ళు అన్నమాట. తక్కువ బుద్ధి వాళ్ళే అన్య శరణాగతి పొందుతారు. వాళ్ళు బుర్ర తక్కువ వేదవులు అంటారనమాట వాళ్ళని. ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారు వాళ్ళు అల్ప మేధస్సులు, బుర్ర తక్కువ వేదవులు అంటారనమాట వాళ్ళని. ఇక్కడ అదే చెప్తున్నారు. నూనం విముష్ట మయత, మాయా ద్వారా వాళ్ళ బుద్ధి హరింపబడుతుంది. వాళ్ళ బుద్ధే హరింపబడుతుంది. అందరి బుద్ధి మాయా ద్వారా హరింపబడదు. తక్కువ అల్ప బుద్ధి ఉన్న వాళ్ళే మాయా ద్వారా హరింపబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కేవలము భోగ విలాస మగ్నులే అవుతారు. కేవలం భోగ విలాసులే అవుతారనమాట. వాళ్ళు కేవలం భోగ విలాసం కోసమే బతుకుతారు. అలాంటి వాళ్ళ బుద్ధి మాయ హరిచేస్తుంది అనమాట. కప్పని హరిచేస్తుంది. తక్కువ బుద్ధి ఉన్నారు. గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు అనమాట. ఎవరికైతే తక్కువ బుద్ధి ఉంటుందో వాళ్ళే అన్య శరణాగతి పొందుతారు. ఎవరికైతే విశేషమైన బుద్ధి ఉంటుందో వాళ్ళు నా యొక్క శరణాగతి పొందుతారు. ఇక్కడ కూడా ధ్రువ మహారాజు అదే చెప్తున్నాడు అనమాట. అద్భుతంగా ఉంటుంది ఇది. చూడండి ఎంత చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాలు పిల్లవాడు, 4-5 సంవత్సరాల పిల్లవాడు. నూనం విముష్ట మయత, మాయ ద్వారా వాళ్ళ బుద్ధి హరింపబడుతుంది. వాళ్ళు కేవలము భోగ విలాసులై అవుతారు. మిమ్మల్ని వదిలి లోకుల శరణాగతి పొందుతారు. వాళ్ళు కేవలము మీ శరణాగతి వదిలి అన్య శరణాగతి పొందుతారనమాట. అన్య దేవీ దేవతల శరణాగతి, అన్య లోక శరణాగతి,
వగేరా వగేరా వాళ్ళ శరణాగతి వీళ్ళ శరణాగతి అన్య దేవీ దేవతల శరణాగతి పొందుతారు. వాళ్ళ బుద్ధి మాయ ద్వారా హరింపబడుతుంది. వాళ్ళ తక్కువ బుద్ధి గలవారు, వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసమే కేవలం బతుకుతూ ఉంటారనమాట. కేవలం ఇంద్రియ తృప్తి కోసమే భోగ విలాసలో మగ్నులై ఉంటారనమాట. క్షణకాలం సుఖం కోసం వాళ్ళు అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారనమాట. క్షణకాలం సుఖం కోసము వాళ్ళు అటు పరుగులు తీస్తూ ఉంటారు, ఇటు పరుగులు తీస్తూ ఉంటారు అనమాట. క్షణకాలం ఇంద్రియ తృప్తి కోసము పరుగులు తీస్తూనే ఉంటారు, రాత్రి పొగలు పరుగులు తీస్తూనే ఉంటారు. ధ్రువ మహారాజు చెప్తున్నారనమాట. మిచ్చన్నీయ రజం నిరయేపి నూనం. ఇక్కడ చెప్తున్నారు, ఇంద్రియ సుఖము కోరువారు ఇలాంటి మిచ్చన్నీయ, ఇక్కడ అర్థం చెప్తున్నారనమాట. మిచ్చన్ని యత్ పద రజం ఇచ్చంతి యత్ స్పర్శజం. ఇలాంటి ఇంద్రియ తృప్తి కోరువారు ఇచ్చంతి యత్ స్పర్శజం. ఇలాంటి ఇంద్రియ తృప్తి కోరువారు నిరయ అంటే చూడండి నరకము, ఇక్కడ చెప్తున్నారనమాట. నిరయ అంటే నరకము. ఇలాంటి ఇంద్రియ సుఖము ఇది నరకంలో కూడా లభిస్తుంది. ఇది పెద్ద ఇదేం కాదు. ఇలాంటి ఇంద్రియ సుఖము కావాలి అనుకుంటే ఇక్కడే కాదు, నరకంలో కూడా ప్రాప్తిస్తుంది. ఇక్కడే అనిపించడానికి అవసరం లేదు. మరి భూలోకంలో జన్మించిన తర్వాత విశేషమ ఇంద్రియ తృప్తి కాదు, ఇలాంటి ఇంద్రియ తృప్తి నరకంలో కూడా లభిస్తుంది. ఇంద్రియ తృప్తి కోసమే ఇక్కడ జీవించి జన్మ తీసుకుంది. భోగ విలాసం అనిపించడానికి ఇక్కడ జన్మ తీసుకుంది. ఇలాంటి ఇంద్రియ తృప్తి నరకంలో కూడా లభిస్తుంది. అద్భుత విషయం ధ్రువ మహారాజ్ చెప్తున్నారు అనమాట. ఇచ్చంతి యత్ స్పర్శజం నిరయే అపి నూనాం. ఇలాంటి నూనాం అంటే జనులకి, నిరయ అంటే నరకం అనమాట. జనులకి ఇలాంటి ఇంద్రియ తృప్తి నరకంలో కూడా లభిస్తుంది. మరి ఇక్కడ కూడా ఇంద్రియ తృప్తి చేస్తే దానికి అర్థం ఏంటి? అల్ప బుద్ధి కలవాళ్ళే. ఇక్కడ అదే చెప్తున్నారు, నూనం ఇముష్టమయతే యస్ప మాయయాతే. వాళ్ళ బుద్ధి హరింపబడుతుంది మాయా ద్వారా. ఎవరు బుద్ధి అయితే చిన్నగా ఉంటుందో, తక్కువ ఉంటుందో వాళ్ళు వీళ్ళు శరణాగతి పొందుతారు, అన్య లోక శరణాగతి పొందుతారు, నిన్ను వదిలి, మిమ్మల్ని వదిలి. ఇక్కడ ధ్రువ మహారాజు అద్భుతంగా చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఎవరు శరణాగతి పొందాలి? ఎవరు శరణాగతి పొందిన తర్వాత మనం ఈ భౌతిక ప్రపంచం నుండి రిలీజ్ అవుతాం, ఈ జైలు నుండి రిలీజ్ అవుతాము అని మనం తెలుసుకోవాలి. మనం అందరం జైల్లో ఉన్నామన్నమాట. ఈ భౌతిక సంసారం ఒక జైలము, దుర్గము. ఇది దుర్గమం అన్నాడు. దుర్గం అంటే దుఃఖము. దుఃఖం ఎక్కడ ఉంటుంది? జైల్లో ఉంటుంది. మరి జైల్లో నుంచి ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి. మనం అందరం జైల్లో ఉన్నాము. జైలు నుండి బయటపడే మార్గం మనం వెతుక్కోవాలి. వాళ్ళ శరణాగతి వీళ్ళ శరణాగతి పొందితే మనం జైలు నుంచి బయటపడమన్నమాట. ఇలాంటి సుఖము, ఇలాంటి ఇంద్రియ తృప్తి నరకంలో కూడా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అది భగవంతుడు అడిగాడు అనుకోండి, నువ్వు చాలా అద్భుతంగా స్తుతి చేసావు ధ్రువ, ఏ కుమారా, నువ్వు చాలా అద్భుతమైన స్తుతి చేసావు, నీ స్తుతితోనే అతి ప్రసన్నుడయ్యాను. మరి నీకేం కావాలి? స్వర్గం కావాలా? మన దగ్గరికి ఆ యార్త బంధు, ఆ ప్రభు వచ్చి మనల్ని అడిగాడు అనుకోండి, చాలా అద్భుతంగా స్తుతి చేస్తున్నా, చాలా అద్భుతంగా గానం చేస్తున్నా, మరి నీకేం కావాలి అంటే మనం పెద్ద లిస్టు చెప్తామన్నమాట. ఇక్కడ ధ్రువ మహారాజుకి నీకేమైనా స్వర్గం కావాలా అడిగారనమాట. మనమైతే వెంటనే
ఆలస్యం చేయకంటే ఆ ప్రభు నాకు స్వర్గం కావాలి అంటాం అనమాట. స్వర్గమేం తక్కువేం కాదు. మనం అనుకోవచ్చు స్వర్గం స్వర్గం అనేసి. స్వర్గంలో ఎంతో భోగ విలాసం ఉంది, సుఖం ఉంది. అక్కడ దుఃఖం ఉండదు, క్లేశం ఇది ఉండదు. దుఃఖం ఉంటుంది, ఇక్కడ కూడా దుఃఖం ఉంటుంది, కానీ వృద్ధాప్యం రాదు, చెమట పట్టదు, యవ్వనంగా ఉంటారు, అమృత పానం చేస్తారు. సో ఈ విధంగా చెప్తారనమాట. నీకేం కావాలి, స్వర్గం కావాలా అంటే 10వ శ్లోకంలో చెప్తున్నారనమాట. యా నివృత్తిస్తనుభృతం తవ పాద పద్మా ధ్యానాద్భవజ్జన కదా శ్రవణేన వాస్య సా బ్రహ్మణి స్వమహిమ జ్ఞాపినాదమభూత కిం స్త్వంతకాశిలో లిలిత పుతతం నిమాన కిం స్త్వంతకాశి లిత పుతతం విమాన. ఇక్కడ చెప్తున్నారనమాట, ఏ కుమారా, నీ యొక్క స్తుతితో నేను అతి ప్రసన్నుడనయ్యాను. నీకేం కావాలి, స్వర్గం ఏమైనా కావాలా చెప్పు. ఏ స్వర్గం కోసమైతే రాత్రి పోగులు అశ్వమేధ యజ్ఞాలు చేస్తున్నారో 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వారికి స్వర్గం లభిస్తుంది అని పురాణాలు, శాస్త్రాలు, వేదం చెప్తుంది. అలాంటి స్వర్గం నీకు చిటికలు ఇలాగిస్తాను. చెప్పు, స్వర్గం కావాలా? అప్పుడు ధ్రువ మహారాజ్ చెప్తున్నారు అనమాట, హే ప్రభు, ఏ ఆర్తబంధు, నాకు ఏమీ వద్దు, నాకు స్వర్గం వద్దు. ఏ ఆర్తబంధు, నాకు ఏమీ వద్దు. నాకు మీరు స్వర్గం, నాకు స్వర్గం కూడా వద్దు. యా నివృత్తిస్తానుభూతం తవ పాద పద్మ. ఇక్కడ నాకు స్వర్గం వద్దు అని, స్వర్గాన్ని ఎందుకు వద్దు అంటున్నారు ధ్రువ మహారాజు ఇక్కడ చెప్తున్నారు అనమాట. కింత్వంత కాశీలో తత్పథం విమాన. విమాన అంటే విమానము. దేవతలు విమానం మీద ఎగురుతారనమాట. దేవతలు విమానం ఎక్కి ఎగురుతారనమాట. అలాంటి విమానం మీద ఎక్కి ఎగిరే దేవతలు కూడా ఇక్కడ చెప్తున్నారనమాట, ఏదో ఒక సమయంతోనే, కాలము అనే ఖడ్గంతోనే వాళ్ళు అంతం చెందుతారనమాట. అలాంటి విమానం మీద ప్రయాణించిన దేవతలు కూడా కాలము అనే ఖడ్గంతో కత్తిరింపబడతారు. తరువాత వాళ్ళు ఆ దేవలోకం నుంచి ఈ మృత్యులోకం, భూలోకంలో పడతారు. భగవద్గీతలో కూడా ఇదే సిద్ధాంతం కృష్ణుడు స్థాపించాడు. తేత్వం భూత్వం స్వర్గలోకం విశాలం. కృష్ణుడు గీతలో చెప్తున్నాడు, తేత్వం భూతం స్వర్గలోకం విశాలం. ఏ అర్జున, భూలోకం కన్నా స్వర్గలోకం విశాలమైంది. కానీ దాని యొక్క అవలక్షణం ఒకటి ఉంది. ఏంటి? క్షీణే పుణ్యే మృత్యులోకే విసర్జంతి. నీ యొక్క పుణ్యం క్షీణించిపోతే మృత్యులోకే విసర్జంతి, మృత్యులోకానికి పడతారు. ఇక్కడ ధ్రువ మహారాజు అందుకనే నాకు స్వర్గం కూడా వద్దు. కిం త్వంత కలిసు లీల తత్పథం విమానం. తత్పథం, విమానం మీద వెళ్ళే దేవతలు కూడా తత్పథం, పతనం అవుతారు. ఎలాగా? కాలము అనే ఖడ్గముచే అంతము పొందుతారనమాట. కాలం కట్ చేసేస్తుంది వాళ్ళకి. కాలం అనే ఖడ్గము వాళ్ళని కత్తిరించేస్తుంది అనమాట. ఆ కత్తిరింపుడు ద్వారా ఆ దేవతలు కూడా క్షీణ పుణ్య మృత్యులోకి విసర్జంతి, మృత్యులోకం మీద పడతారు, భూమి మీద పడతారు. అలాంటి స్వర్గం నాకు వద్దు. మరి నీకేం కావాలి ధ్రువ కుమార? మరి నీకేం కావాలి? స్వర్గం కూడా వద్దంటున్నావు.
మరి నీకేం కావాలి? ఇక్కడ చెప్తున్నారనమాట. యా నిర్వృతిస్తనుభూతం తవ పాదపద్మా, యా నివృతిస్తనుభృతం తవ పాదపద్మా. నివృత్తిని పాదపద్మములు ఎవరైతే ఆశ్రయించారో వారి సాంగత్యం నాకు కావాలి. దట్స్ ఇట్. ఇది ధ్రువ మహారాజు ముఖ్య ఉద్దేశం. తుచ్చమైన స్వర్గలోకం వద్దు, బ్రహ్మలోకం కూడా వద్దు. అహో బ్రహ్మ భువనాలోక పునరావర్తి శోచన. బ్రహ్మలోకం కూడా వద్దు. బ్రహ్మలోకం కూడా ఇలాంటివన్నీ ఉంటాయి. నాకు ఇవన్నీ వద్దు. అద్భుతమైన విషయం ధ్రువ మహారాజు ఈ శ్లోకం అద్భుతంగా చెప్తున్నాడు అనమాట. జబర్దస్త్ అంటే ఈ శ్లోకం నా యొక్క భౌతిక లాంగ్వేజ్ వాడానంటే జబర్దస్త్ డైలాగ్, మంచి డైలాగ్ అనమాట. అద్భుతమైన డైలాగ్ స్తుతి ద్వారా. ధ్రువ మహారాజు స్తుతి ద్వారా అద్భుతమైన డైలాగ్ హరి మీద వదిలాడనమాట. ఏంటి? యా నివృతిస్తనుభృతం తవ పాద పద్మ. నివృత్తి అయిన భక్తులు, నివృత్తి నీ పాదములు ఎవరైతే ఆశ్రయిస్తారో, శుద్ధ భక్తులు నీ పాద పద్మాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క సాంగత్యం నాకు కావాలి. అలాంటి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కావాలి. రాత్రి పగలు నిరంతరము మీ కథ శ్రవణం చేసే వాళ్ళ సాంగత్యము నాకు కావాలి. మీరు ఒకవేళ ఇవ్వాలంటే అలాంటి భక్తుల యొక్క సాంగత్యము నాకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నీ పాద పద్మాలే ఆశ్రయగా పొందుతారు, అన్ని ఆశ్రయ పొందరు. వాళ్ళు సాంగత్యం ఇవ్వండి. ఈ స్వర్గలోకం, ఈ బ్రహ్మలోకం, ఈ లోకాలు, ఈ లోకాలతో నాకేముంది ప్రభు? ఈ లోకాలతో నాకేం పని ఉంది? నేను కోరికతో వచ్చాను, చాలా దృఢమైన కోరికతో వచ్చాను. ఇంటి నుంచి ఒక చాలా పెద్ద దృఢంగా కోరికతో వచ్చానన్నమాట. నేను ఒక గాజు పెంకు కోసం నేను వచ్చాను. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక గాజు పెంకు కోసం వచ్చాను. కానీ మార్గంలో నీ వంటి వజ్ర రూపమైన దర్శనం దొరికిన తర్వాత ఇక గాజు పెంకు ఏంటి? తుచ్చం ఇవన్నీ. నీ వంటి వజ్ర స్వరూపమైన వజ్రం నాకు దొరికిన తర్వాత, కోహినూరు వజ్రం నాకు దొరికిన తర్వాత ఈ తుచ్చమైన గాజు పెంకు నాకు అనవసరం. ఈ బ్రహ్మలోకం వద్దు, ఇంద్రలోకం వద్దు, చంద్రలోకం వద్దు, అదో లోకాలు వద్దు, ఏమీ వద్దు. నీ భక్తుల యొక్క సాంగత్యము, నీ యొక్క విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యమే నాకు ఇవ్వండి, ఒకవేళ ఇవ్వాలనుకుంటే. భగవంతుడు అన్నాడు అనుకోండి ధ్రువుడితోని, కుమారా, ఈ ధోతి కుర్తాలు వేసుకున్న వాళ్ళతో సాంగత్యం చేస్తే నీకు ఏమొస్తుంది? ఈ పంచి కట్టుకునే వాళ్ళు, ధోతి కుర్తా వేసుకున్న వాళ్ళు సాంగత్యం చేస్తే నీకేమొస్తుంది? ధనవంతులతో సాంగత్యం చేస్తే ధనం వస్తుంది, వ్యాపారంలో లావాదేవీలు తెలుసుకుంటావు, బిజినెస్ బాగుంటుంది, వ్యవసాయము, వ్యాపారము, తర్వాత మైండ్ మెచ్యూరిటీ, ఇవన్నీ బిజినెస్ మైండ్ గట్ట బాగుంటుంది, ధనం సంపాదించుకోవచ్చు. ఈ ధోతి కొడతా వాళ్ళతో సాంగత్యం చేస్తే ఏమొస్తుంది? వాళ్ళ దగ్గర ఏముంటుంది? పక్కడ బాబా సన్యాసులు లాంటివి ఎప్పుడు హరే కృష్ణ హరే రామ జపం చేస్తూ ఉంటారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ప్రచారం. వాళ్ళ దగ్గర ఏముంటుంది? భగవంతుడు అన్నాడు అనుకోండి ధ్రువుడితోని. ఇప్పుడు ధ్రువుడు నెక్స్ట్ డైలాగ్ శ్లోకం ద్వారా, ఈ డైలాగ్ నా యొక్క లాంగ్వేజ్లోని నెక్స్ట్ డైలాగ్ శృతి ద్వారా జబర్దస్త్, నా ప్రియ శ్లోకం అన్నమాట. ఇది అద్భుతమైన నా ప్రియ శ్లోకము. ఈ ధ్రువ మహారాజు ధృవ స్థుతిలో నా ప్రియ శ్లోకం అన్నమాట. అద్భుతమైన స్థుతి చేస్తాడనమాట. ఈ ధోతి కొడతా వాళ్ళ దగ్గర ఏముంటుంది అంటున్నారా? వినండి. ధ్రువుడు చెప్తున్నాడు అనమాట. భక్తి ముహుం ప్రవహతం త్వయి మే ప్రసంగో. ఆహా, ఏం చెప్తున్నారండి ధ్రువ మహారాజు. భక్తి ముహుం ప్రవహత త్వయి మే ప్రసంగో భూయాదనంత మహత
మమలాసయానం ఏనాం భజోల్లుస్బనమురు వ్యసనం భవాబ్ది నేపే భగవద్గుణకదా మృతపానమత నేస్యే భగవద్గుణకదా మృతపానమత ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ధ్రువ మహారాజ్ ఏం చెప్తున్నారు? భక్తి మొహం ప్రవహత త్వయి మే ప్రసంగో. హే ప్రభు, నాకు ఆశీర్వాదం ఇవ్వండి. హే ప్రభు, హే ఆర్త బంధు, మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే నాకు ఆశీర్వాదం ఇవ్వండి. మీ భక్తుల యొక్క సాంగత్యమే నాకు ఇవ్వండి. భక్తుల సాంగత్యం చేస్తే ఏమి దొరుకుతుంది? ఎప్పుడైతే నేను నీ భక్తుల సాంగత్యంలో కూర్చుంటానో వాళ్ళ నోటి నుండి కథామృతం పారుతూనే ఉంటది. భక్తి మొహం ప్రవహత, భక్తుల యొక్క నోటి ద్వారా ప్రవాహత, గంగా ప్రవాహంలాగా ప్రవహతం త్వయిమే ప్రసంగో. ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. గంగా ధారలాగా భక్తుల యొక్క నీ యొక్క గానం, భక్తులు నీ గానం ఎప్పుడు నీ కథామృతం గానం చేస్తూనే ఉంటారన్నమాట. ఎప్పుడైతే నీ భక్తుల సాంగత్యంలో కూర్చుంటానో వాళ్ళ నోటి నుంచి కథ పారుతూ ఉంటుంది. గంగా ప్రవాహంలాగా నీ కృష్ణ కథ పారుతూనే ఉంటుంది. మీ కథ వినిన తర్వాత సంసారంలో అన్ని రకాల దుఃఖాలు కూడా నుంచి ముక్తినవుతాను. మీ కథ వినిన తర్వాత లాభం ఏంటి? ఈ సంసారంలో ఎన్నైతే దుఃఖాలు ఉన్నావో అన్ని దుఃఖాల నుంచి కూడా నేను బయటపడతాను. ఏ దుఃఖాలు కూడా నాకు టచ్ చేయవు. ఈ సంసారంలో అనేక దుఃఖాలు ఉన్నవి, కొన్ని వేల లక్షల దుఃఖాలు ఉన్నవి. ఆ దుఃఖాలకి అన్నిటికి కూడా మెయిన్ మూడు. ఈ మూడు నుంచే ఇవన్నీ వచ్చేవి. ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఆది దైవిక దేవతల ద్వారా వచ్చేది, పిడుగులు, సునామీ, భూకంపం వగేరే వగేరే ఇలాంటివన్నీ. ఆది ఆధ్యాత్మిక మనసు ద్వారా వచ్చేది కష్టము. ఆది భౌతిక శరీరం ద్వారా, తోటి వ్యక్తుల ద్వారా, స్వజనులు, బంధువులు, పిల్లలు, భార్య ద్వారా, బంధుమిత్రుల ద్వారా వచ్చేది ఆది భౌతికము. ఈ మూడిటి నుంచి అనేక దుఃఖాలు కూడా రిలీజ్ అవుతున్నవి. ఈ దుఃఖం నుంచి ముక్తి అవ్వాలంటే ఇక్కడ చెప్తున్నారనమాట. భక్తి ముఖం ప్రవహతం త్వయి మే ప్రసంగో. భక్తుల యొక్క సాంగత్యంలో నేను ఎప్పుడైతే కూర్చుంటానో ఆ భక్తుల యొక్క ముఖారవిందం ద్వారా, వాళ్ళ యొక్క నోటి ద్వారా నీ కథ యొక్క అమృతపానం గలగల గంగలాగా పారుతూ ఉంటుంది. అది శ్రవణం చేసిన తర్వాత సమస్త దుఃఖాల నుంచి కూడా, సంసారంలో ఎన్నైతే దుఃఖాలు ఉన్నా అన్ని దుఃఖాల నుంచి కూడా ముక్తున్నవుతాను అని ధ్రువుడు చెప్తున్నాడు అనమాట. చాలా అద్భుతం చూడండి. ఇది భాగవత కథామృతంకి ఉన్న విలువ అన్నమాట. కృష్ణ కథామృతం ఉన్న విలువ, భాగవత కథామృతంకు ఉన్న విలువ ఇది అండి. ఊరినే చెప్పలే వ్యాసముని. నిత్యం భాగవత సేవయ నష్ట ప్రాయేశ భద్రేషు పిబతం భాగవత రసమాలయం. తాగుతూనే ఉండండి. ఎప్పటి వరకు? ఆలయం అంటే ప్రళయం అనమాట. ప్రళయం అంటే భౌతిక ప్రళయం ఒకటి, శరీర ప్రళయం ఒకటి. ఈ శరీరం ఎంతవరకు అయితే నశించదో అంతవరకు పిబతం భాగవతం రసమాలయం. నష్టప్రాయేషు అభద్రేషు. అన్ని నష్టాలు, అభద్రాలు, అన్ని అమంగళాలు కూడా తొలగిపోతాయి. నిత్యం భాగవత సేవయ. నిత్యం ఎవరైతే భాగవత సేవ చేస్తారో, నిత్యం ఎప్పుడైతే భాగవతం యొక్క గానం చేస్తారో వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ హృదయంలో కానీ ఎటువంటి అభద్రాలు కూడా రావు. సమస్త పాపాల నుంచి కూడా, సమస్త దుఃఖాల నుంచి కూడా ముక్తులవుతారు. దుఃఖం అందరికీ ఉంది. దుఃఖం భౌతిక వాళ్ళకి ఉంది, ఆధ్యాత్మిక వాళ్ళకి ఉంది. నేను అనొచ్చు కృష్ణ భక్తి చేస్తే దుఃఖం ఉండదండి. దుఃఖము
కృష్ణ భక్తి చేయకపోయినా ఉంటుంది, కృష్ణ భక్తి చేసినా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తానమాట. వర్షం అనేది అందరికీ ఉంది, వర్షం అనేది దుఃఖం అందరికీ ఉంది. వర్షం అనేది స్పెషల్గా ఒకరికి ఉండి ఒకరికి ఉండకంటే ఉండదు అనమాట. వర్షం అనే దుఃఖం అందరికీ ఉంది. తెలివి తక్కువ వ్యక్తి, అజ్ఞానంతో ఉన్న వ్యక్తి, వర్షం పడుతుంది, వాడు ఏం చేస్తాడు, వర్షం నాకేం చేస్తుంది అనేసి నేరుగా బయటికి వెళ్ళిపోతాడనమాట, ఎటువంటి సహాయం లేకుండా. అప్పుడు వర్షంలో తడుస్తాడనమాట. వర్షం అనేది వాడికి టచ్ అవుతుంది, అది దుఃఖంగా వస్తుందన్నమాట. దుఃఖం ఏంటి, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, టైఫాయిడ్, నిమోనియా అవి ఇవి వస్తాయన్నమాట. తెలివిగల వ్యక్తి ఏం చేస్తాడు, వర్షం పడుతుంది, గొడుగు అనే ఆశ్రయాన్ని తీసుకొని వెళ్తాడనమాట. గొడుగు అనే కవచాన్ని ధరిస్తాడు. అప్పుడు వర్షం పడుతున్న ఆ వర్షం అనే దుఃఖం వీడికి టచ్ అవ్వదు. అలాగే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే ఈ దుఃఖం మనల్ని ఏమీ చేయదు, సమస్త దుఃఖాల నుంచి కూడా నివృత్తి అవుతారు. మరి కొంతమంది అంటూ ఉంటారనమాట, ప్రభుజీ, శ్రీవాస్ ప్రభు, మీ భాగవతం కథ వినిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది, మీరు చాలా బాగా చెప్తారు, ఎప్పుడు వినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను ఒకటే మెసేజ్, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దుఃఖం నుంచి నాకు ఈ యొక్క మోహము, మాయ, దుఃఖము ఇవన్నీ అనుభూతి పొందుతూ ఉంటాను. అలాంటి వాళ్ళకి నేను ఒకే మెసేజ్ చెప్తాను అనమాట. గంట 2 గంటలు రెండు రోజులు 3 రోజులు భాగవతం వినిన తర్వాత సమస్త దుఃఖాల నుంచి కూడా మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ యొక్క దుఃఖం యొక్క అనుభూతి పొందుతారు అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, నిత్యం భాగవత సేవలో ఎంగేజ్ అయ్యి ఉండండి, ఒకటే మెసేజ్ అనమాట. వాళ్ళు నిరంతరం భాగవత కథలో ఎంగేజ్ అయ్యండి. భోజపానానం చేయడము, భాగవతంలో రావడం, భోజపానాలు చేయడము, భాగవతంలోకి రావడము. దుఃఖాలు ఇంకేం చేస్తావి. సో ఈ విధంగా భాగవతం కథామృతంతోనే జీవనం గడపాలి. భోజనం కృష్ణుడు అందరికీ వేరేం చేద్దాం, భోజనం పెద్ద విశేషం కాదు. ఈ సృష్టిలో అనంత కోటి జీవులు ఉన్నవి, అందరికీ పస్తే ముంచడు కృష్ణుడు, అందరికీ భరణ పోషణ చేస్తున్నాడు. ఆయన విశ్వంబరుడు, ఆయనకి పేరు విశ్వంబరుడు. విశ్వంలో ఉన్న జీవరాశుల్ని కూడా భరణ పోషణ చేయాలి, ఎవరిని కూడా పస్తుంచాడు. మనం కాయ కష్టం చేసి రాత్రి పొగలు పరుగులు తీస్తున్నాం, ఎందుకు, ఇంద్రియ తృప్తి కోసం. అన్ని జీవులు ఏమైనా కాయ కష్టం చేస్తున్నావు, రాత్రి పొగలు పరుగు తీస్తున్నావే, అవి కూడా భోజనం దొరుకుతుంది, వాటికి కూడా భోజనం దొరుకుతుంది, అవి సంపాదిస్తున్నవి. అవి ఏమి చేయవు, కాయ కష్టం చేసి జాబ్ చేయవు, ఉద్యోగం చేయవు, వ్యాపారం చేయవు. మరి ఏమైనా ఆకలితో పడుకుంటుందా? చూడండి, ఆలోచించండి. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం, రెక్కలు ఆడిస్తున్నాం, ఎందుకు, మన ఇంద్రియ తృప్తి కోసం. ఎంత కావాలో అంత సంపాదించుకోండి, మంచిదే. మానవులకి జీవులకి కొద్ది వ్యత్యాసం ఉంది. మనకి ఎంత కావాలో అంత సంపాదించుకోవడం శాస్త్రం ప్రకారంగా మంచిదే. అన్య పరుగులు తెస్తే ఇంద్రియ తృప్తే అవుతుంది. 4 రాళ్ళు వెనకేయాలి కాదు, ఈ 4 రాళ్ళే మన నెత్తి మీద పడితే తల పగిలి చస్తాం మనం. సో ధ్రువ మహారాజు అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారనమాట. భక్తే ముఖం ప్రవహతం త్వయి మే ప్రసంగో. ఏ ప్రభు, మీరు నాకు ఇవ్వాలనుకుంటే మీ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వండి. మీ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం భాగవత కథామృతంలో కూర్చుంటే వాళ్ళ నోటి ద్వారా కృష్ణ కథామృతం గంగలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవహించిన కథామృతంలోని నాకు ఎటువంటి దుఃఖం కూడా అనుభూతి నేను పొందను, సమస్త దుఃఖం నుంచి ముక్తున్నవుతాను. నాకు ఈ శుద్ధ భక్తుల సాంగత్యం ఇవ్వండి. అప్పుడు విష్ణు అన్నాడు అనుకోండి, నా కథ వినిన తర్వాత నువ్వు ఎలా ఈ దుఃఖం నుంచి ముక్తుడు అవుతావు, ఇది కూడా అర్థం చేసుకోవాల్సిందే. కథ వింటే దుఃఖం నుంచి ఎలా ముక్తుడు అవుతారు? అప్పుడు అద్భుతమైన విషయం చెప్తారనమాట. నేత్యే భగవద్ గుణ కదా మృతపానమాత. ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాం కదా, ఇది గుర్తుంచుకోండి అనేసి. నేస్యే భగవత్ గుణ కదా తవ పానమాత. ఏ ప్రభు, నీ కథ వినడంతోనే దుఃఖం నుంచి ఎలా బయటపడుతున్నావు అంటున్నారు కదా మీరు, చెప్తున్నా వినండి.
నీ కథా అమృతం పానం చేసేవారికి ఏమవుతుంది? మత్తు వస్తుంది. నాకు మత్తు వస్తుంది. నేస్యే భవద్గుణ కథామృత పానమత్త. నీ కథామృతం పానం చేస్తే మత్తు వస్తుంది. ఇక మత్తు వచ్చినోడికి సుఖం ఏంటి, దుఃఖం ఏంటి? రెండు ఈక్వెలే. ఇది మందు తాగేవాడికి ఎక్కువ అనుభూతి అనమాట. మందు తాగేవాడు రోడ్ల మీద పడిపోతాడు. వాడికి వర్షం వస్తే ఏంటి, సునామీ వస్తే ఏంటి, చలనం లేకుండా పడుకొని ఉంటాడు రోడ్ల మీద. ఎంతో హాయిగా ఉంటాడు. అన్నీ మర్చిపోతాడు. అన్ని కష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా స్మృతి అయిపోతాయి. బ్రెయిన్ నుంచి వెళ్ళిపోతాయి అనమాట. ఈ మనసు నుంచి శరీరంకి కనెక్షన్ కట్ అయిపోతుంది మత్తు ద్వారా. ఎందుకు? మనసు భగవంతుడి మీదకి వెళ్ళిపోతుంది. మన మనసు కూడా భగవంతుడి మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనసుకి శరీరానికి కట్ అయిపోతుంది. శరీరం కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇక సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎటువంటి చలనం ఉండదు. మందు తాగేవాడికి ఎటువంటి చలనం ఉండదు. మనసుకి శరీరంకి కనెక్షన్ కట్ అయిపోతుందో వాడి చలనం లేకుండా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రళయం వచ్చినా ఏమొచ్చినా వాడు అలాగే రోడ్డు మీద పడి ఉంటాడో హాయిగా ఆనందంగా. అలాగే మీ కథామృతం పానం చేసేవాడికి మత్తు ఎక్కిపోతుంది. కాదు, మత్తే కాదు, మస్తు ఎక్కిపోతుంది. రోడ్ల మీద పడేవాడు మా అంటే సారా ఎంత తాగుతాడు, మద్యపానం ఎంత తాగుతాడు, 100, 200 లేదంటే 500. గంట 2 గంటల తర్వాత దిగిపోతుంది. నీ యొక్క కథామృతం పానం చేసిన తర్వాత జీవితాంతరం మత్తు దిగదు. జీవితాంతరం మస్తులే గెంతుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చిందులేస్తూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు, డ్యాన్సులు వేస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. ఇది మస్తు పానం అనమాట. మస్తులైపోతారు అనమాట. ఈ మత్తు ఎప్పుడు కూడా దిగదు. ఇదే సిద్ధాంతాన్ని కపిల భగవానుడు దేవహూతి చెప్తున్నాడు అనమాట. మదాశ్రయ కథాపృష్ట శృణ్వంతి కథయంచి తపంతి వివిధాతాప్త వైతాత్ మద్గుణ చేతత. నా ఆశ్రయ పొందిన వాడు, నా కథ మీద రచపచ ఉన్నవాడికి తపంతి వివిధాతాప. ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా బహిరంగంగా వస్తాయి, కానీ అంతరంగంగా లోపల వాళ్ళు ఆనందంగా పొందుతారు. ఎందుకంటే మదాశ్రయ, నా ఆశ్రయ పొందుతారు. కథా పృష్ట శృణువంతి కథయంచిచ. వాళ్ళు నా కథలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ధ్రువ మహారాజు అదే చెప్తున్నారన్నమాట. చాలా అద్భుతమైన భక్తి ముహం ప్రవహతం త్వయి మే ప్రసంగో. హే ప్రభు, ఇవ్వాలనుకుంటే నాకు నీ యొక్క భక్తుల సాంగత్యం ఇవ్వండి. ఇది ధ్రువ మహారాజు కోరుకుంటున్నమాట. తర్వాత ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. తేనా స్మరంత్యతితరం ప్రియమే సమర్థ్యం ఏ చన్వదం సుతదృత సుహృదో దుద్గత విత్తదారా ఏ త్వం తనాద భవది యపాదరవింద సౌగాబ్దులబ్ద హృదయే శుకృత ప్రసంగ. ఇక్కడ ధ్రువమార చెప్తారు ఏంటంటే, తేనే స్మరంత్య తితరం ప్రియమేశ మర్త్యం. నీ పాద పద్మములో సుగంధము ఎల్లరూ కోరుచుందురు. నీ పాద పద్మముల యొక్క సుగంధము అందరూ కోరుకుంటున్నారన్నమాట. ఆ పాద పద్మము హృదయమందు అనురక్తుడై ఉండేది భక్తుడి యొక్క సాంగత్యము. ఎవరైనా
పొందాలనుకుంటారు. అలాంటి భక్తుల యొక్క సాంగత్యము పొందాలనుకుంటారు. అలాంటి భక్తులు వ్రజధామంలో వ్రజవనితులు అన్నమాట. అలాంటి శుద్ధ భక్తులు ఎవరు? వ్రజవనితులు, భీష్మాచార్యులు, కుంతి మహారాణి, గోపికలు, శుద్ధ భక్తులు అన్నమాట. అదే చెప్తున్నారు అన్నమాట. ఏ ప్రభు నిన్ను ఎల్లప్పుడూ స్మరించేవారు. కృష్ణుణ్ణి ఎల్లప్పుడూ స్మరిస్తారనమాట. వాళ్ళు శుద్ధ భక్తులు కృష్ణుణ్ణి ఎల్లప్పుడూ స్మరిస్తారనమాట. ఉదాహరణకి ప్రజ వనితులు, గోపికలు నిన్ను ఎల్లప్పుడూ కూడా స్మరించేవారు. అలాంటి గోపికల్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ గోపికలు ఏం చేశారు? మర్చిపోయారా? ఎల్లప్పుడూ కృష్ణుణ్ణి గోపికలు స్మరణ చేసేవారు. ఎప్పుడైతే వ్రజ బృందావనం ధామం వదిలి మధుర తర్వాత ద్వారక వెళ్ళిపోయిన తర్వాత గోపికల యొక్క జీవన విధానం ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎలా గడిపారు? గోవింద దామోదర స్తోత్రంలోని బిల్వ మంగళ ఠాకూర్ ఇవన్నీ రచించారనమాట. అద్భుతమైన రచన. గోవింద దామోదర స్తోత్రంలోని ఇవన్నీ రచన ఉందన్నమాట. గృహే గృహే గోప వధూ సమూహ ప్రతిక్షణం పింజ జరపరికానం స్ఖలద్గిరం వచయుతం గృహే గృహే గో వధూ సమూహ ప్రతిక్షణం పింజరసరికానం స్ఖలద్గిరం వచయ యుతం ప్రవృత్తో గోవింద దామోదర మాధవేతి. హే కృష్ణ, నువ్వు ఎప్పుడైతే వ్రజ గోపికలకి విడిచిపెట్టి వెళ్ళిపోయావో ఆ గోపికలు ఏం చేశారు? గృహే గృహే గోపవధు సమూహ. గృహే గృహే ప్రతి ఇంట్లో కూడా, గృహే గృహే ప్రతి ఇంటిలో కూడా గోపికలు సమూహ. గృహే గృహే గోపవధులు అంటే ఇక్కడ గోపికలు మాత్రం. ప్రతి ఇంట్లో గోపికలు అందరూ కూడా వచ్చి గృహే గృహే గోపవధు అందరూ గోపికలు, ప్రతి ఇంట్లో కూడా గోపికలు అందరూ వచ్చి సమూహ ఒకటిగా అయ్యారనమాట. సమూహ కలుసుకున్నారనమాట. ప్రతి క్షణం పింజర సరికానం. ప్రతి క్షణం కూడా పింజరంలో సరికానం. సరికానం అంటే చిలక. పింజరంలో చిలక ఉంటుంది అన్నమాట. సరిక రామచిలక, సీత చిలక అంటారన్నమాట. సరిక అంటే రామచిలక. స్ఖలద్గిర వచయితం ప్రవృత్తో. స్ఖలద్గిర వాణి, తన గిర అంటే వాణి ద్వారా ఈ విధంగా చిలక నేర్పుతుండేవారు అనమాట. ఏంటి? గోవింద దామోదర మాధవేతి. ఏ సారిక మీరు గోవింద దామోదర మాధవ ఇతి మాధవేతి, ఈ విధంగా మీరు పలకండి అని వాళ్ళు మాట్లాడుతూ పలుకుతూ ఆ చిలకతోనే పలికిచ్చేవాళ్ళు. ఈ విధంగా కాలం దినచర్య చేసేవాళ్ళు అన్నమాట. గృహే గృహే గోపి వధూ కదంబ్య సర్వే మిలిత్వా సమయాయ యోగే పుణ్యాని నామా పఠంతి నిత్యం గోవింద దామోదర
ధరమాధవేతి. గోపికలందరూ ఇంటి దగ్గర కూర్చొని కృష్ణ కోసం చింతన చేసుకునేవారు అన్నమాట. గృహే గృహే గోపి వధు కదంబ. గోపికలందరూ కూడా వచ్చి కలుసుకొని కృష్ణ కోసము ఇంటి దగ్గర కూర్చొని కృష్ణ కోసం చింతన చేసుకునేవారు అన్నమాట. ఇప్పుడు కూడా కృష్ణుడి కోసం చింతన చేయాలన్నమాట. అన్య చింతన మానేయాలి, కృష్ణ చింతన చేయాలి. నిరంతరము గోవింద మాధవ ఏ దామోదర ఈ విధంగా నిరంతరం కూడా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇదే చింతనలో జీవితం గడిపారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ విధంగా ధ్రువ మహారాజు అద్భుతమైన స్తుతి, అలాంటి భక్తుల యొక్క సాంగత్యం నాకు ఇవ్వండి అని ధ్రువ మహారాజు ఇక్కడ స్తుతి చేస్తున్నాడనమాట. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా ఏమైనా పాయింట్స్ షేర్ చేయాలన్నా కామెంటరీలో షేర్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. ఏవైనా సందేహాలు కానీ ఉన్నా ఎవరైనా ఫోన్ చేయాలని అడగొచ్చు. ప్లీజ్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలు అందరికీ, ఇలాంటి వీడియోలు అందరికి వెళ్ళాలి. ఇలాంటి వ్యాఖ్యానంతో మా గురువు మహారాజ్ చెప్పారు. అన్ని ఆచార్యులు అందరి యొక్క మూడు భావన ఇదే, ప్రచారం జరగాలి. ప్రచారం కొరత అన్నమాట ఈ రోజుల్లోని. ఎంత ప్రచారం మహాప్రభు చెప్పారు. పృథ్వీతే ఆచే నగరోతే గ్రామ్, పృథ్వీతే ఆచే నగరేతే గ్రామో మోరే నామో ప్రచార హోబే మోరే నామో నామ. ఈ పృథ్వీలో ఎన్నైతే నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఉన్నావో నా నామం ప్రచారం జరగాలి. మరి ఒక వ్యక్తి వల్ల కొన్ని వందల మంది ఉన్నా, కొన్ని వేల మంది ఉన్నా ఏమైనా అవుతుందా? పాసిబుల్ అవుతుందా? చేయగలరా? చేయలేరు. అందుకే అందరూ చైతన్య మహాప్రభు చెప్పారు, అందరినీ కూడా గురువులుగా అయ్యి అందరూ ప్రచారం చేయండి. ప్రతి ఊర్లో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో ఎవరికి ఏ విధంగా తోచినంత విధంగా వెళ్ళి ప్రచారం చేయండి. ప్రచారం అంటే కేవలం ఒక వ్యక్తి వెళ్ళడం కాదు. ఒక వీడియో 100 మందికి షేర్ చేసినా అది ఒక ప్రచారం అవుతుంది. మీరు కూడా షేర్ చేస్తే అది ప్రచారమే అయిపోతుంది. దయచేసి ఈ వీడియోలు అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలు అందేటట్టుగా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ భగవత్ కథ అనేది మన నలుగురు మధ్యనే ఉండకూడదు. కేవలము 10 మంది 20 మంది చూస్తామో అయిపోతుందని కాదు. ఈ జ్ఞానము, ఈ ధ్రువస్తుతి, ఇలాంటి భగవంతుడి జ్ఞానము అందరికీ అందాలి అని నా యొక్క ఉద్దేశము. అందుకే దయచేసి అందరూ కూడా ఈ వీడియోలు అందరికీ షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కామెంటరీలో ఏమైనా కామెంట్స్ ఇస్తే కామెంట్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. దయచేసి నా యొక్క విన్నపాన్ని మీరు అందరూ కూడా స్వీకరిస్తారు అనుకుంటూ నేను ఆశిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ స్తుతి ఎలాగుందో మీ కామెంటరీలో, కామెంట్ బాక్స్లో మీ కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయం నాకు తెలపండి. అందరికీ షేర్ చేయండి. హరే కృష్ణ. ఇంతవరకు సెలవు.